ఇక సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పక్క లైన్ ఉంది కదా, మీరు అటు నుంచి ఇట్లా రావచ్చు, ఇట్లా వచ్చి ఇట్లా రౌండ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఇట్లనే వెళ్ళిపోతారు. ఇబ్బంది ఏం లేదు. ఇక నో విఐపి దర్శన్, విఐపీలకు దర్శనం లేదు, భజన మండలిలకు దర్శనం లేదే. మీ పెళ్ళాలు తల్లులను తీసుకురాకుండా చెప్తున్నా, అందరు లైన్లోనే చాలా క్లియర్గా చెప్తున్నా. ఓకే, స్వామీజీ గారు మాట్లాడుతున్నారు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్రం. అందరూ కూర్చోవాలి. ముత్యాలతోటి అభిషేకం కాలే, ఇంకా అయిన తర్వాత రాజా రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. కూర్చోండి అందరు. మీరందరూ కూడా స్వామీజీ ఆశీర్వాదం ఇచ్చినాక మనం లేస్తాం. భగవన్ నామస్మరణ సక్రమంగా మాట్లాడొద్దు. మాణిక్యరెడ్డి సక్రమంగా జయనాదం చేస్తున్నారు. జయ అంటే వాక్కుతో మాటతో పూజ చేస్తున్నాము అని అర్థం. ఆ పూజ చేస్తున్నాము అంటే నేను పేరన్న తర్వాత మీరు ఆఖరికి జయ అంటున్నారు. అట్లా కాదు, పేరు కూడా మీరు అని జయ అనాలి. అర్థమైంది కదా? పేరు కూడా మీరు అని జయ అనాలి. కొనాకు జయని ఇత్తు వేసి పొత్తు కూడొద్దు. కాబట్టి ఇప్పుడు అందాం. సీతారామచంద్ర స్వామి భగవానికి, సీతారాం జై. మళ్ళొక్కసారి సీతారామచంద్ర స్వామి భగవానికి జై, జై. ఇప్పుడు ప్రాక్టీస్ అయింది కదా. సీతారామచంద్ర స్వామి భగవానికి జై, జై. మదనానంద సరస్వతి స్వామి భగవానికి, శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి, భోళా శంకర భగవానికి, అన్నపూర్ణ మాతాకి. చక్కగా ఇక్కడ దేవాలయంలో సంగారెడ్డిలోని మిగతా అన్ని చోట్ల ఎవరెవరి ఇళ్లలో ఏ పేరుతో ఉన్నా, ఇక్కడ దేవాలయంలో ఉన్న కోదండరామునిగా ఉన్నా, ఇక్కడ కూర్చున్నటువంటి మహేశ్వర సిద్ధాంతి మొదలకైనటువంటి బ్రాహ్మణోత్తములుగా, గ్రామ పురోహిత బ్రాహ్మణోత్తములుగా, ఇక్కడ ప్రాచీనం నుంచి సేవ చేస్తున్నటువంటి రామచంద్రస్వామి సేవా బృందంగా, ఈ కార్యక్రమానికంతా కారణమైనటువంటి ఆ రామచంద్రుని దయ పొందిన జగ్గారెడ్డి దంపతులుగా, వారి పిల్లలుగా, పూజకు ప్రధానంగా పెద్దల పుణ్యాన్ని పొందినటువంటి రాధాకృష్ణ దంపతులుగా, ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళుగా, అందరికీ చూపిస్తున్న వాళ్ళుగా, వినిపిస్తున్న వీళ్ళుగా, చూస్తున్న మీరుగా, నేనుగా, ఇలా అందరిలో ఉన్నవాడు ఆ సీతారామచంద్రుడే. మన అందరిలో ఉన్న పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ, రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం భద్రాచలము చెల్లి చూడాలి అని అనుకుంటే ఆ భద్రాచలము దూరంగా ఉన్నదని, అచలము అంటే కదలని, అటువంటి కదలని చోట ఉన్న రాముడు సాక్షాత్తుగా సంగారెడ్డిలో తన కళ్యాణాన్ని మనకు చూపిస్తుంటాడు. అక్కడ జరిగేంత వైభవంగానే ఇక్కడ జరుగుతుంది. అటువంటి రామచంద్ర స్వామి యొక్క దివ్యమైన కళ్యాణంలో పాల్గొన్నాం. ఇక సమయాన్ని ఎక్కువ తీసుకోకుండానే 2 మాటలతో మీకు ఈ అనుగ్రహ భాషణాన్ని ముగిస్తాను. ఎప్పుడు కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. కనుక మనము మన పరిధి చూసుకోవాలి, మన యొక్క మనస్సును మన చేతిలో పెట్టుకోవాలి. అప్పుడు భగవంతునికి నమస్కారం చేసుకోవాలి. మనస్సును చేతిలో పెట్టుకోవాలంటే పట్టుకరావడానికి ఒక పరికరం ఉండాలి. దాని పేరే భగవన్నామము, రామనామము. అటువంటి నామాన్ని పట్టుకోవాలి. సరే, రాముడి దగ్గరికి వస్తున్నారు,
ఏమయ్యా రాముని దగ్గరికి ఎందుకు పోతున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం ఏం చెప్తాం? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే ఎట్లుంటుంది? ధర్మం మనకు కనపడదు, కానీ రాముడిని చూడండి తెలుస్తుంది అని చెప్పినారు. రాముడు అంటే ఎవరు? ఎందుకు దండం పెట్టినావు అంటే, రాముడు అంటే సత్యం మాట్లాడేవాడు, రాముడంటే తండ్రి మాట జవదాటని వాడు, రాముడంటే సాక్షాత్తుగా సోదరులతో ఎలా ఉండానో చూపించినవాడు. రాముడంటే ఇంకొక మాట ఉంది, రాముడి సంగతి చెబితే అందరికీ రాముడు అని మొత్తం ఆనందం అనిపిస్తుంది. సీతమ్మ వారి దగ్గరకు వచ్చేసరికి రాముని మీద కొంచెం కొంచెం మనకు కూడా అప్పుడప్పుడు కోపం అనిపిస్తుంది. ఎందుకంటే 11 నెలలు అశోకవనములో ఆ వృక్షం కింద కూర్చొని ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతేం పునః పునః ఉపవాసాలు చేసి 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 రామా 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 అని తపస్సు చేత రాముణ్ణి విలిపించుకున్న ఆమె రావణాసురుని వధ తర్వాత రామచంద్రుని సమీపించబోతుంటే రాముడు ఏమన్నాడు? నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి అని ఒక మాట అన్నాడు. ఆ మాట మనకు చాలా బాధాకరమైనటువంటి మాట. దీని ద్వారా రాముడికి ఏమొచ్చింది అంటే, రాముడు అంత బాగానే కానీ ఒక్కటి ఎందుకు చేసిండో అనిపిస్తుంది. అన్నీ తెలిసిన రామునికి తెలియదా? మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇంకొక సైడ్, అప్పుడు అమ్మవారిని తీసుకువచ్చి అమ్మవారు తన పక్కకు కూర్చోవాలంటే అగ్ని ద్వారా రమ్మని ఆయన మనసులో అనుకున్నాడో ఏమో, కానీ సీతమ్మ వారు అగ్ని ద్వారా వచ్చేసి. ఇక్కడ బాగా గమనించుకోవాలి మన రాముని ధర్మము. ఇప్పటికి కూడా ఆ ప్రశ్న వచ్చినప్పుడు రాముడు ఇలా ఎందుకు చేశాడు అని మనం తెలియని వాళ్ళం అనుకుంటాం, కానీ రామునికి తెలుసు ప్రపంచములో రామనామం ఉన్నంత వరకు ఈ ఘట్టం వచ్చినప్పుడు నన్ను గురించి మాట్లాడతారు ఇలా. అయినప్పటికీ నన్ను కట్టుకున్న ఇల్లాలి పాతివ్రత్యము నిరూపించడమే నా ధర్మము అనుకున్నాడు పరమాత్మ. అందుకని తనకు మాట వచ్చినా ఆ పని చేసినాడు. అటువంటి రామచంద్రుని దగ్గరికి మనం వచ్చి దండం పెడుతున్నాం. సరే, రోజు రామాలయానికి వచ్చి దండం పెట్టి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మనం ఎక్కడైనా పోతే ఏదన్నా ఒకటి సంపాదించుకోవాలి. ప్రాఫిట్లెస్ వర్క్, బెనిఫిట్లెస్ వర్క్ చేయొద్దు. కాబట్టి భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత రాముడి దగ్గరికి ఎందుకు పోయినావంటే, ధర్మాత్ముడని పోయినా సత్యాత్ముడని పోయినా అని చెప్పినావు. ఆ చెప్పిన వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఎక్కడికి పోయొచ్చినావు అని ఎవరు అడిగితే ఎక్కడికి పోలేదు అంటాడండి. మొట్టమొదటి వీడు సత్యం దగ్గర వేయండు, చెప్పేది అబద్ధం. ఇవాళ రేపట్లో ఈ చేతిలో ఫోన్లు వచ్చినాయి కదా, పోయిన తర్వాత ఇంట్లోనే ఉంటాడు, నేను బాంబాయిలో అంటాడు. అతి భయంకరమైన అబద్ధాలు, అంతే కదా. దేవునికి దండం పెడతావు, సత్యవాక్య పరిపాలకుడు దండం పెడతావు, చెప్పేది అబద్ధం. రెండవది, ఏమయ్యా ఏమో అర్జెంటుగా ఉరుకుతున్నావు అంటే, మా అమ్మా నాన్న అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నారు చూసొస్తా, ఏమో బాగలేదట అన్నాడు. రాముడు ఏమన్నాడు? తల్లిదండ్రికి సేవ చేయాలి, తండ్రి గారి నోటి నుంచి ఒక్క మాట రాకముందే పరిపాలించాడు. అటువంటి రాముని పూజ చేసే నువ్వు తల్లిదండ్రులను వృద్ధాశ్రమం లేచినావంటే నువ్వెంత భక్తునివో అర్థం చేసుకో. కాబట్టి రాముణ్ణి చూస్తే రాముని యొక్క లక్షణాలు రావాలి. ఇంకొక మాట చూడండి, ఏమయ్యా ఎక్కడికి పోతున్నావు? ప్లీడర్ దగ్గరికి పోతున్నావు అంటే, ప్లీడర్ దగ్గరకో లీడర్ దగ్గరకో. ఎందుకంటే మా అన్నదమ్ముల కొట్లాట వచ్చింది, కేసు పెట్టేందుకు పోతున్నా అంటండి. అక్కడేం చెప్పిండు? దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవా తంతు దేశం న పశ్యామి సభ్రాత సలక్ష్మణ అన్నాడు. అవసరమైతే వివాహాలు చేసుకోవచ్చు, అవసరమైతే బంధువులు సంపాదించుకోవచ్చు, కానీ తోడబుట్టిన వాళ్ళు దొరకర్రా నాయనా అని రాముడు చెప్పిండండి. ఆలోచన చేసుకోండి. కాబట్టి అటువంటి భ్రాతృధర్మము, అటువంటి భర్తృధర్మము, అటువంటి రాజధర్మము, అటువంటి సత్యధర్మము ఉన్నటువంటి మన ప్రేమమయుడైన రాముని దగ్గరికి వచ్చినాం. కాబట్టి మనలో ప్రేమ నింపుకోవాలి. ప్రతి వ్యక్తితో ప్రేమతో మాట్లాడితే నీవు అన్నిట్లలో జయిస్తావు. సత్యంగా, ధర్మంగా, ప్రేమతో ఉండడమే మన రాముని యొక్క దివ్యమైనటువంటి సందేశం. ఆ సందేశాన్ని అందరం తీసుకుందాం. మరి ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడి బ్రాహ్మణోత్తములతో సహా మరి కార్యనిర్వహణలో ముందున్నటువంటి జయప్రకాష్ రెడ్డి దంపతులకు, ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్లకు కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి, మీలో ప్రేమ లేదని నేను చెప్పడం లేదు, మీలో ఉన్న ప్రేమ సక్రమమై ఆ ప్రేమ ద్వారా మీరు అన్నిట్లో కూడా ధర్మంగా విజయం పొందుదురుగాక అని గురువు గారి మరియు రామచంద్రుల వారి ఆశీస్సులు అందిస్తూ
తదుపరి కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఇప్పుడే వారు చెప్పినారు, మీ అందరికీ ముత్యాలు ఇప్పించే బాధ్యత మాది, కానీ తొక్కులాడకుండా ఉండే బాధ్యత మీదే అని చెప్పిండు. కాబట్టి ప్రశాంతంగా రండి. అందరికీ ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, భగవంతుని దగ్గరికి వచ్చినాం, ఎక్కువసేపు భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఏమనుకోవాలి చెప్తా మీకు. దేవుని దర్శనం ఏంటంటే బయట పడతాం. అంతేగా మన ఇంటికి వచ్చిన వాడు ఎక్కువసేపు ఉన్నాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తాం, పూరీలు చేసినాక ఆయన బజ్జీలు అవుతున్నాయి, కూర్చో అని కూర్చుని పెడతాం. అంతే కదా, మన ఇంట్లో ఎక్కువసేపు ఉండాలని అనుకున్నప్పుడు వాని మీద ప్రేమ ఉంటుంది. ఇక మరి రాముని దగ్గర కూడా మనం ఎక్కువసేపు ఉండాలని అనుకుంటే ముత్యాలు లేటు దొరుకుతుంది. బాగా ఆలోచన చేసుకోండి. రాముడు దగ్గర ఎక్కువసేపు ఉంటే ముత్యాలు అయిపోతాయి అనుకోవద్దు. రాముని యొక్క ఇంట్లో నాకు ఎక్కువసేపు ఉండేటువంటి అవకాశము భగవంతుడు మా పెద్దల పుణ్యం వల్ల లభించింది కాక అనుకొని ఓపికతో రండి, రామనామం చేస్తూ రండి. కార్యకర్తలు జాగ్రత్తగా ఇప్పుడే బంధుమిత్ర పరివార సమేతంగా లైన్లో వచ్చి తప్పనిసరిగా ఆ భగవంతుని యొక్క శిరస్సు నుండి పాదాల వరకు అలంకరించబడ్డటువంటి ఆ ముత్యాల తలంబరాలను తీసుకొని మీ మనస్సు ముత్యం వలె స్పష్టంగా తెల్లగా ఉండేటట్టుగా మార్చుకోవాలని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి నామం చెప్తాను, జయనాదం చేయాలి. సీతారామచంద్ర స్వామి భగవానికి, సీతారామచంద్ర స్వామి భగవానికి, రామచంద్ర స్వామి భగవానికి జై. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో కృత్వా అత్యతిష్ఠతాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుష్ఠపురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌదయేత్ పురుషః పాదోస్యేభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాధనానశనే అభి తస్మాద్ విరారజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ అవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృత. ఈ కళ్యాణ సందర్భంలో సీతారామ పండుగ మనందరి పండుగ. ఈ కళ్యాణ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నమ్మకం, మన విశ్వాసం మనం కాపాడుతుంది. దేవుని నమ్మకుండా మనమందరం జీవిస్తున్నాం, బతుకుతున్నాం. ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూస్తున్నాడు కాబట్టి మనం అందరం ఇట్లున్నాం అందరం కూడా. అయితే నేనైతే నిజంగా అదృష్టంగా భావిస్తా. నా టైం బాగుండి రామ్నగర్ రామ్ మందిర్కి వచ్చిన, ఈ బస్తీకి వచ్చినప్పుడు దాదాపు 45 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే రామాలయంలో సీతారామ కళ్యాణం రోజు 2 రోజుల ముందు నుంచే మాకుండే చాలామంది పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు నారాయణ సార్, సత్తన్న కూడా ఉన్నారు, ఇంకా బసీం సార్ నుండి ఇంకా చాలామంది ఉన్నారు. యాదక్క, అంజక్క, సత్తక్క ఉన్నది. ఇంకా చాలామంది లేరు, చాలామంది చనిపోయారు. పెద్ద మనుషులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఆ రోజులలో స్వామీజీ, ఆ రోజులలో ఈ 45 ఏళ్ళ కింద పోతే
నేనైతే మా నరసింహరావు ఉన్నాడు, మేమైతే అందరము ఈ మామిడాకులు కట్టేటోళ్ళం ఆ రోజు. అంటే ఆ రోజుల్లో ఈ ఖర్చు కూడా లేదు ఇదంతా. ఇక నేను ఎమ్మెల్యే అయినా కానీ ఖర్చు అంతా పెడుతున్నా, కానీ అంతమంది ఖర్చు లేదు. ఆ రోజు భక్తులు వచ్చేవాళ్ళు, ఈరోజు భక్తులు వస్తున్నారు. కాకపోతే మనము మన దేవుడు మన పండుగ బాగా చేసుకోవాలి, నిండుగా చేసుకోవాలి, బాగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు చేపిస్తా స్వామీజీ. అంతే. ఆ రోజులో నేను ఇక్కడ జమకాలు వేసేటోళ్ళం మేమంతా, కానీ ఈరోజు ఒక పెద్దరికం గుడి పెద్దలు, మా బస్తీ పెద్దలు అందరూ మా మీద బాధ్యత అప్పచెప్పారు. ఈ బస్తీలో స్వామీజీ నేను ఈ రామ్నగర్కి వచ్చిన తర్వాతనే ఇదే బస్తీలో మున్సిపల్ కౌన్సిలర్గా రాములవారి సేవ చేస్తున్నా. ఇక్కడనే బస్తీ మున్సిపల్ కౌన్సిలర్ అయినా, ఇదే బస్తీలో ఉండి మున్సిపల్ చైర్మన్ అయినా, ఇదే రామ్నగర్ రామ్ మందిర్లో ఉండి 3 సార్లు ఎమ్మెల్యే అయినా. ఈ రాష్ట్రంలో రామ్నగర్ రామ్ మందిర్ సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అనేది రాష్ట్రంలో నాకంటే ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నా, మీ అందరి ఆశీర్వాదంతో, రాములవారి ఆశీర్వాదంతో. ఈ రాములవారి గుడి సేవ చేసే వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరు బేకారుగా ఉన్న వాళ్ళంతా సేవ చేసినాం. ఇక్కడ బేకారుగా తిరిగేట వాళ్ళంతా సేవ చేసినాం. సేవ చేసే వాళ్ళందరూ ఏమేమో అయిపోయినాం అందరం అంతా. ఇది నిజం, ఇదైతే నిజం, ఇదైతే. కాకపోతే ఓపిక కావాలి, ఓపిక ఉండాలి. సేవ చేయాలంటే కూడా ఓపిక, నమ్మకం ఉండాలి, సమయం కోసం ఎదురు చూడాలి. ఈడ ప్రతి ఇంట్లో ఉద్యోగి. ఇది సీతారాముల ఈ మందిరము సరే, మేడము వాళ్ళ తాతలు, మేడం రాధాకృష్ణ సేటు వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ అంతేనా. ఇక ఇక్కడ నారాయణ సార్ సత్తాను ఉన్నారు, ఊరు పెద్ద మంది, గల్లీ పెద్ద మస్తులు. ఏదైనా కానీ దాన్ని చాలా మంది అడుగుతారు, నువ్వే కళ్యాణం మీద కూర్చోవచ్చు కాదంటే, కాదు, మనం ఎంత ఖర్చు పెట్టినా గుడి కట్టించిన వాళ్ళ తాతలు ముత్తాతల వతందారులు ఉన్నారు, వాళ్ళే కూర్చోవాలని మేము వాళ్ళనే కూర్చొని పెడుతున్నాం మేడం ఎప్పుడు కూడా. ఇది ఒక సాంప్రదాయం. మేమందరం కూడా సేవకులమే, ఈ గుడికి సేవకులమే, దేవునికి సేవకులమే అందరం కూడా. సరే, ఈ రాష్ట్రంలో స్వామీజీకి సంబంధం లేదు రాజకీయాలు, కానీ నేను రాజకీయ నాయకుడిని కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి తప్పకుండా మీకు ఏమేమి పనులు కావాలో చేసి పెడతాం మీ అందరికైతే. ఎందుకంటే గవర్నమెంట్ లేకపోతే ఇవన్నీ చెప్పకుంటే నేనంతా అపోజిషన్లు ఉంటే కొట్లాడుడే కదా, వాని విని దంచుడే అపోజిషన్లు ఉంటే.